హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే చామదుంపల పులుసు తయారు చేసుకుందాం. దానికి కావాల్సినవి చామదుంపలు క్లీన్ చేసుకొని, కడుక్కొని, నీళ్లు పోసుకొని పొయ్యి మీద ఉడకబెట్టుకోవాలి. ఈ చామదుంపలు ఉడికే లోపల ఒక 3 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకున్నాను. స్టవ్ మీద పెట్టి వేడి చేసుకుంటే తొందరగా నానుతుంది కదా. అవి ఉడికే లోపల ఈ 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేసుకున్నాను. ఒక 2 రెమ్మల కరివేపాకు. అవి ఉడికిపోయినాయి. ఇంకా తోలు తీసేసి అవి ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే తాలింపు వేసేసుకుందాం. దానికోసం గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ 2 గరిటెలు నూనె వేసుకొని, చిన్న గరిటెలు, అందులో తాలింపు గింజలు అనమాట. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. పచ్చెనపప్పు అవన్నీ ఎక్కువ వేసుకుంటే బాగోదు పులుసు కాబట్టి. జీలకర్ర ఎక్కువ వేసుకుంటే బాగుంటది స్మెల్. జీలకర్ర, తాలింపు గింజలు వేసుకొని వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి? నా సింపుల్ రెసిపీస్ మీకు నచ్చుతున్నాయా లేదా కామెంట్ చేసి చెప్పండి. నాకు ఎలా ఉంటున్నాయి, ఇంకా ఏమేమి రెసిపీ చేయమంటారు ఏంటి అనేది కూడా చెప్పండి. చామదుంపల పులుసు కొంతమందికి తెలిసే ఉంటుందిలేండి. కొంతమంది తింటారు, కొంతమంది తినరు. నేనైతే ఈ పులుసు ఏ విధంగా చేస్తానో చూసి మీరు కూడా చూసి చేసేసుకోండి. వేగిన తర్వాత ఇందులో ఎల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు వేసుకుంటే పులుసులోకి బాగుంటది అనమాట. తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయ వేసుకుంటే కొంతమంది ఇంగువ కూడా వేసుకుంటారు. ఇంగువ అయితే వేసుకోను, ఆ స్మెల్ పడదు కాబట్టి. ఇంగువ ప్లేస్ లో ఎల్లుల్లిపాయలు అనమాట. స్మెల్ యాసి రెండు ఒకలాగే ఉంటాయి కాబట్టి ఇంగువ, ఎల్లుల్లిపాయలు ఎక్కువ వాడటం వల్ల కూడా హెల్త్ కూడా మంచిది కాబట్టి పులుసుల్లో వేసుకున్నా, పప్పులో వేసుకున్నా వెల్లుల్లిపాయలు, జీలకర్ర అవి ఎక్కువ వాడతాను నేను కూడా. కరివేపాకు అయితే కంపల్సరీగా ఉంటది. మాకు చెట్టు ఉంది కాబట్టి ఆ చెట్టుది వేసేస్తాను నేను కరివేపాకు. తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవడము. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత అవి ఒక 2-3 నిమిషాలు వేగిన తర్వాత చామదుంపలు కూడా వేసుకొని ఇందులో కలిపేసుకొని, ఈ వేగే లోపల చింతపండు పులుసు తీసుకొని చామదుంపలు కూడా వేగిన తర్వాత చింతపండు పులుసు అందులో వేసుకోవాలన్నమాట. కొంతమంది వెనకటి కాలంలో అయితే ముందు ఈ ఉల్లిపాయలు, చామదుంపలు ముక్కలు కోసుకొని ఇవన్నీ ఉడికించుకొని లాస్ట్ లో తాలింపు వేసుకునేవాళ్ళు. నేనైతే ముందే తాలింపు వేసుకొని ఆ నూనెలో అవి ఫ్రై చేసేసుకొని ఉల్లిపాయలు, చామదుంపలు ముక్కలు, తర్వాత చింతపండు పులుసు పోసుకొని ఉడకబెట్టుకుంటాను నేను. లాస్ట్ లో అయితే బెల్లం వేసుకుంటాను ఈ ముక్కలు అవన్నీ ఉడికిన తర్వాత. కొంతమంది బెల్లం ఇష్టపడరు. బెల్లం ఇష్టపడిన వాళ్ళు వేసుకోవద్దు. ఇందులో ఉప్పు, కారము వేసేసుకుంటే సరిపోతుంది. పసుపు కూడా ఇందులో వేసేసుకున్నాను నేను. ఈ ముక్కల్లోనే వేగిపోతున్నాయి. ఉల్లిపాయలు కూడా కొంచెం వేగితే సరిపోతుంది. ఆ పచ్చివాసన లేకుండా బాగుంటది అనమాట పులుసులోకి. ఇంకా తాలింపు వేసుకున్నాం కాబట్టి ఈ ఫ్రై అయితే ఉల్లిపాయలు బాగుంటాయి. ఇందులో జిగురు ఉంటదండి. జిగురు వల్ల పులుసు టేస్ట్ వచ్చింది, చిక్కగా ఉంటది, చాలా బాగుండిద్ది. ఇది 2 రోజులైనా ఏం అవదు, పాడవద్దు. నేను చేసే విధానం చేసుకుంటే ఉంటది, నిలువ ఉంటది అనమాట పులుసు. బయట పెట్టినా కూడా ఏం అవదు. చామదుంపలు అయితే వేసేసుకుంటున్నా. ఎక్కువ చారులాగా చేసుకోకుండా గట్టిగా కొంచెం చిక్కగా పులుసులాగా చేసుకుంటే చాలా బాగుండిద్ది. నూనె పైకి తేలే వరకు మరిగించుకొని లాస్ట్ లో బెల్లం వేసుకొని చేసుకుంటే చాలా బాగుండిద్దండి. కొంచెం వేసుకున్నా కానీ అన్నం అంతా కలుస్తుంది పులుసు.
ఈ చామదుంపల పులుసు ఇప్పుడు చాలా వాటికి తగ్గించేసారు చామదుంపలు తినడం జనాలు. నేనైతే అప్పుడప్పుడు చేసుకుంటానే ఉంటాను. చామదుంపల పులుసే చేస్తాను, ఫ్రై అయ్యి ఏం చేయను నేను. పులుసే ఎక్కువ తింటాను నేను ఇష్టంగా. రెండు స్పూన్లు కారము, ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నాను. అన్ని వేసుకొని కలిపేసుకున్నా. చింతపండు పులుసు తీసుకొని అందులో పోసుకున్న తర్వాత ఉప్పు కారం వేసుకొని కలిపేసుకొని మరగనివ్వాలి. మరిగితే ఉడకాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అవన్నీ బాగా ఉడికితే చామదుంపలకి ఆ కారం ఉప్పు అన్ని పట్టి ఆ ముక్కలకి టేస్ట్ చాలా బాగుండిద్ది తింటుంటే కూడా. ఈ జిగురు పదార్థం కాబట్టి చామదుంపలు తింటే ఒంటికి మంచిదేనేమో తెలియదు నాకు కూడా. అయిపోయింది. బెల్లం వేసాను, బెల్లం కూడా వేసాను. ఇది ఆ క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది. మా వాడికైతే బాక్స్లో వేసేస్తున్నాను నేను పులుసు. అంతేనండి, సింపుల్ గా చేసేసుకోవచ్చు. అది మరిగిన తర్వాత ఆ ముక్కలు ఉడికిన తర్వాత బెల్లం వేసేసుకున్నారంటే ఇంకా అంతేనండి. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చిన్న లైక్ అయితే ఇవ్వండి. బాయ్ అండి, నమస్తే, ఉంటాను.